చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన గతంలో సోషల్ జస్టిస్ కి సోషల్ జస్టిస్ మంత్రిగా పనిచేశారు. దాంతోపాటు 7 సార్లు ఎంపీగా గెలిచిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మోదీ క్యాబినెట్, ఇన్ఫాక్ట్ గత 2 పర్యాయాలు కూడా మోదీ క్యాబినెట్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు కూడా కేంద్ర క్యాబినెట్లోకి ఆయన వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నమస్కరించి ఆ తర్వాత తన సహచర మంత్రులతో ఆయన ఆసనుడు కాబోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు చూద్దాం. శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. బహుశా నేను ఇంట్రడక్షన్ అనేది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగు వారికి సుపరిచిత పేరు కింజరపు రామ్మోహన్ నాయుడు. బహుశా రామ్మోహన్ నాయుడుకి సంబంధించిన కుటుంబం ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఎందుకంటే తండ్రి యూనియన్ మినిస్టర్, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 3 పర్యాయాలు అఖండ విజయంతో శ్రీకాకుళానికి సంబంధించి ఎంపీగా. ఇది ఈ విజువల్స్ ఒక్కసారి గుండెను హత్తుకుంటాయనే చెప్పుకోవాలి. తన తండ్రికి నమస్కారం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పైన ఒక్కసారి చూసుకుంటూ తన తండ్రికి నమస్కారం చేసుకున్న సందర్భాన్ని చెప్పుకోవాలి. కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. I, Prahlad Venkatesh Joshi, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and I will do right to all manner of the people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Prahlad Venkatesh Joshi, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for Union, except may be required for the due discharge of my duties as such minister. రైట్, అది ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ నుంచి ఆయన గెలుపొందారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, పార్లమెంటు వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన మంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. గతంలో కర్ణాటక బీజేపీ చీఫ్గా కూడా పనిచేస్తున్నారు. 5 సార్లు ఆయన గెలుపొందిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం బీజేపీకి ఎంత కీలకమైన వ్యక్తి అనేది. 5 సార్లు కర్ణాటక బీజేపీ. జువెల్ ఉరామ్. मैं जुएल ओराम ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति